దాదాపు 800 సంవత్సరాల క్రితం కాకతీయులు వరంగల్ ప్రాంతాన్ని రాజధానిగా మార్చుకొని తమ పాలనని కొనసాగిస్తున్నారు. అదే రాజధానికి దగ్గరలో వెలుతురు కూడా అడుగు పెట్టలేని ఎన్నో దట్టమైన అడవులు ఉన్నాయి. ప్రతి నీడలో క్రూరమైన అడవి మృగాలు దాగి ఉండే చోటు. అలాంటి ప్రదేశంలో భయమెరుగని ఓ కోయ గిరిజన వేటగాళ్ల బృందం బతుకు తెరువు కోసం వేటకు బయలుదేరింది. చుట్టూ అంతా ఆకుల చప్పుడు, దూరంగా మృగాల అరుపులు. ఆకాశంలో మేఘాలు గర్జిస్తుండగా ఆ వేటగాళ్ల బృందం వారు ఎప్పటికీ ఊహించని ఒక దృశ్యం చూసింది. లోకాతీతమైన వెలుగులో ఒక నవజాత శిశువు, ఒక ఆడబిడ్డ. ఆమె చుట్టూ దేవతల ఆజ్ఞతో వచ్చినట్లుగా భయంకరమైన పులులు రక్షగా ఉన్నాయి. ఆ చిన్న శరీరం నుంచి వస్తున్న ఆ దైవకాంతి ఆ వేటగాళ్లను కదలలేని స్థితిలో నిలిపివేసింది. ఆమె సాధారణమైన శిశువు కాదని గ్రహించిన వేటగాళ్లు ఆదరంతో, భక్తితో ఆమెను చేతిలో ఎత్తుకొని తమ నాయకుడు, పొలవాస ప్రాంత పాలకుడైన మేడరాజు దగ్గరికి తీసుకెళ్లారు. మేడరాజు ఆమె గొప్ప లక్ష్యానికే పుట్టిందని స్పష్టంగా గ్రహించి ఆ క్షణమే తన సొంత బిడ్డగా స్వీకరించాడు. సమ్మక్క అంటే సమానత్వాన్ని, న్యాయాన్ని ప్రజలకు అందించే శక్తి అని ఆమెకు పేరు పెట్టాడు. కాలం వేగంగా సాగింది. ఆ చిన్నారి ఒక ధైర్యవంతమైన నాయకురాలిగా, తన ప్రజల రక్షక దేవతగా ఎదిగింది. ఒకప్పుడు కోయ గిరిజనులపై భయంకరమైన మహమ్మారి విరుచుకుపడింది. ప్రజలను కష్టాలు చుట్టుముట్టాయి. అయితే సమ్మక్క తన అద్భుతమైన శక్తులతో, ఔషధాలతో, వనమూలికలతో రోగాలను దూరం చేసి స్వస్థతను ప్రసాదించింది. ఆరోగ్యం, ఆశ, సంపద మళ్లీ వారి జీవితంలో వచ్చాయి. ఆ రోజు నుంచే సమ్మక్క మనుషుల మధ్య నివసించే దేవతగా మారింది. సమ్మక్కకు యుక్త వయసు రాగానే ఆమెను కన్న బిడ్డలాగా పెంచిన మేడరాజు గిరిజన ప్రజల బాగు కోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. మేడారం ప్రాంతానికి అధిపతి, ధైర్యానికి, నిబద్ధతకు ప్రతీక అయిన పగిడిద్ద రాజుతో సమ్మక్క వివాహం నిశ్చయించాడు. ఆ రోజుల్లో మేడారం ప్రాంతం శక్తివంతమైన కాకతీయ సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. సామంత రాజ్యం అంటే సొంత రాజు ఉన్న ఒక వేరే పెద్ద సామ్రాజ్యానికి విధేయంగా ఉండి పన్నులు చెల్లిస్తూ యుద్ధ సమయాల్లో సైన్యాన్ని పంపే రాజ్యం. సమ్మక్క, పగిడిద్ద రాజు వివాహం కోయ గిరిజనులు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అది కేవలం వివాహం మాత్రమే కాదు, రెండు గిరిజన శక్తుల మధ్య ఐక్యత, అడవులు, ప్రజలను కాపాడే ఒక బంధం. కాలక్రమంలో ఆ దంపతులకు ముగ్గురు అపూర్వమైన సంతానం కలిగారు. ధైర్యానికి ప్రతిరూపమైన ఇద్దరు కుమార్తెలు సారలమ్మ మరియు నాగులమ్మ. వారితో పాటు వీరుడైన కుమారుడు జంపన్న. పచ్చని అడవుల్లో వేట, నక్షత్రాల కింద సంబరాలు, ప్రకృతితో సహజీవనం. జీవితం ఎవరూ చెరిపేయలేనిదిగా అనిపించింది. కానీ ఒక రోజు ప్రకృతి వారికి ప్రతికూలంగా మారింది. కరుణ లేని ఒక మహాకరువు కోయ గిరిజనులపై దాడి చేసింది. నదుల నీరు ఆవిరైపోయింది. ఆకలి ప్రతి గ్రామాన్ని మెల్లగా చీల్చుకుంటూ వచ్చింది. గిరిజనులకు తమ పిల్లలకు ఒక పూట అన్నం పెట్టడమే అసాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు వారిపై విధించిన కప్పం అంటే పన్నులు వారిపై భారమయ్యింది. పిల్లలకు అన్నం పెట్టలేని ప్రజలు రాజ్యానికి పన్నులు ఎలా ఇవ్వాలి? ఇలాంటి సమయంలో గిరిజనుల నాయకుడు పగిడిద్ద రాజు దృఢంగా నిలబడ్డాడు. ఆకలితో అలమటిస్తున్న తన ప్రజల్ని లేనిపోని పన్నులతో పిండేయడానికి అతను ఒప్పుకోలేదు. అతని నిరాకరణను కాకతీయ దూతులు రాజధాని వరంగల్లోని రాజసభకు తీసుకువెళ్లారు. ప్రతాపరుద్రుడు ఆ సందేశాన్ని విన్న క్షణమే తన ప్రతిస్పందన వేగంగా వచ్చింది. అడవులపై తన సైన్యాన్ని దండెత్తమని ఆదేశించాడు. యుద్ధ మృదంగాలు మోగిస్తూ అడవిని చీల్చుకుంటూ ఉక్కు ఆయుధాలతో, ఏనుగులతో శక్తివంతమైన కాకతీయ సైన్యం దూసుకు వస్తుంది. వారి లక్ష్యం ఒక్కటే, తిరుగుబాటును పాతిపెట్టడం. అదే సమయంలో పగిడిద్ద రాజు తన సైన్యంతో సంపెంగ వాగు తీరాల వద్ద యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంతే, బాణాలు గాలిని చీల్చాయి, భల్లాలు ఢీకొన్నాయి. యుద్ధ నినాదాలతో ఆకాశమే కంపించింది. పగిడిద్ద రాజు సింహంలా పోరాడాడు. కాని శత్రువు సైన్యం ఎక్కువ సంఖ్యలో ఉంది. ఈ క్రూరమైన యుద్ధంలో అతను నేలపడ్డాడు. తన రక్తం అడవి మట్టిని ఎర్రగా మార్చింది. ఆ దృశ్యం కన్నీళ్లను కాదు, కోపాన్ని రగిలించింది. తమ నాయకుడి పతనాన్ని చూసిన క్షణమే మొత్తం కోయ గిరిజన సమాజం ఒక్కటిగా లేచింది. ఇది ఇక తిరుగుబాటు మాత్రమే కాదు, పన్నుల విషయం అసలే కాదు. ఇది బతకటానికి పోరాటం, అన్యాయానికి ఎదురు నిలిచి న్యాయం కోసం జరిగిన పోరాటం. ఇప్పుడే నిజమైన తుఫాను మొదలైంది.
ఒకప్పుడు పులుల కాపలాలో దైవిక కాంతితో మెరిసిన సమ్మక్క ఇప్పుడు యుద్ధ భూమిలో అడుగుపెట్టింది. ఆమెతో పాటు శోకంతో మండిపోతున్న సారలమ్మ, జంపన్న, అల్లుడైన గోవిందరాజు మరియు మొత్తం కోయ గిరిజన సమాజం విరగని సంకల్పంతో అణచివేతను సవాలు చేయడానికి ఒక్కటిగా నిలబడ్డారు. వేల సంఖ్యలో కాకతీయ సైన్యం ఇనుప కవచాలు ధరించి ఖడ్గాలు, భల్లాలు, బాణాలతో దూసుకు వస్తుంది. మరోవైపు చిన్న సంఖ్యలో కోయ గిరిజన యోధులు. వారి చేతిలో ఉన్నది బాణాలు, గొడ్డళ్ళు మరియు ఆత్మస్థైర్యం మాత్రమే. కానీ ఆ అడవి వారి ఇల్లు, అదే వారి యుద్ధ భూమి, వారి నిశ్శబ్ద మిత్రుడు. కోయ యోధులు అడవిని ఆయుధంగా మార్చేశారు. చెట్ల మధ్య నుంచి అకస్మాత్తు దాడులు, గోప్యమైన దారుల్లో కొట్టి వెళ్లే పద్ధతులు, నీడల నుంచి విషపూరితమైన బాణాలు వదలడం, భూమిలో పాతిపెట్టిన వలలు శత్రువు మొత్తం దళాలనే లోపలికి మింగేశాయి. వారి భయంకరమైన గర్జనలు కాకతీయ సైన్యంలో వణుకును పుట్టించాయి. సమ్మక్క ఆగ్రహం యుద్ధ దిశనే మార్చేసింది. ఒక్క క్షణం పాటు విజయం చేతికి అందినట్టే అనిపించింది. కానీ ఒక్కొక్కరుగా వీరులు నేలపడ్డారు. ముందుగా వీరకుమారుడు జంపన్న యుద్ధ భూమి ముందు వరుసలో ఉండి సింహంలా పోరాడాడు. కాని శత్రువుల భల్లాలు అతని శరీరాన్ని చీల్చాయి. మరణ గాయాలతో తూలుతూ అతను సంపెంగ వాగు వద్దకు చేరుకున్నాడు. అతని రక్తం వాగు నీరులో కలిసి నీటిని ఎర్రగా మార్చింది. ఈ రోజుకి ఇనుప ఖనిజాలు ఎక్కువ ఉన్న మట్టి వల్ల ఆ వాగులో ఎర్రటి రంగు నీరు కనిపిస్తుంది. కాని గిరిజనుల నమ్మకంలో అది జంపన్న రక్తపు ముద్ర, అతని పరమ వీరత్వానికి చిరస్మరణ. ఇప్పటికీ భక్తులు ఆ నీటిలో స్నానం చేసి జంపన్న ఆత్మ నుంచి ధైర్యం పొందుతామని నమ్ముతారు. ఆ తరువాత హృదయాన్ని చీల్చేసే నష్టాలు వచ్చాయి. ధైర్యానికి ప్రతిరూపమైన సారలమ్మ మరియు నాగులమ్మ ఒకరికి ఒకరు తోడుగా నిలబడి సమానమైన వీరత్వంతో యుద్ధంలో దూసుకెళ్లారు. కాని భీకరమైన యుద్ధంలో న్యాయం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. విజయానికి అతి దగ్గరలో ఉన్న సమయంలో తల్లి, యోధురాలు, దేవత సమ్మక్క తన కుటుంబం చెదిరిపోయిన దృశ్యాన్ని, తన ప్రజలు విలవిలలాడుతున్న దృశ్యాన్ని కల్లారా చూసింది. ఆ క్షణంలో ఆమె లోపల ఇంతవరకు ఎప్పుడు రాని ఉగ్రకోపం మంటలా చెలరేగింది. కాళీదేవి ఉగ్రతను తనలో ఆహ్వానిస్తూ సమ్మక్క శత్రువులపై భయంకరమైన తాండవం చేసింది. అగ్నిలా మండే కళ్ళు, చేతి నిండా ఆయుధాలు సమ్మక్క శత్రు సైన్యాన్ని చీల్చి చెదరగొట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన కాకతీయ సైన్యాధిపతులు వణికిపోయారు. వారు సమ్మక్కతో శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చారు. దానికి సమ్మక్క సూటిగా నిరాకరించింది. చివరి శ్వాస వరకు తన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని గర్జించింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో, రక్తంలో తడిసిపోయి తన కుటుంబాన్ని కోల్పోయాననే బాధతో పవిత్రమైన అడవి లోతుల్లో చిలుకల గుట్ట వైపు సమ్మక్క మనుషుల కళ్ళకు కనిపించకుండా లీనమైపోయింది. తమ నాయకురాలి కోసం విలవిలలాడుతూ గిరిజనులు అడవంతా వెతికారు. కాని సమ్మక్క ఆనవాళ్లు కానీ, శరీరం కానీ ఎక్కడా దొరకలేదు. అక్కడ మిగిలింది ఒక్కటే, పవిత్రమైన కాంతితో మెరిసే కుంకుమ భరణి. దాని పక్కనే పసుపు, గాజులు మరియు చెట్ల మధ్య ఒక పులి అడుగు జాడలు. ఆ క్షణంలో గిరిజనులకు అర్థమైంది సమ్మక్క వాళ్ళని వదిలి వెళ్ళలేదని. ఆమె శాశ్వత శక్తిగా, పరాశక్తి రూపంగా, రక్షణకు, న్యాయానికి నిలువెత్తు రూపంగా తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతూ వారితోనే ఉండిపోయింది. అదే నమ్మకం ఈ రోజు కోట్లాది ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం పౌర్ణమి రోజున మేడారం అడవులు భక్తితో ఉప్పొంగిపోతాయి. ఎందుకంటే అక్కడ జరిగేది ఏషియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. అదే సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి దాదాపు 10 నుంచి 15 కోట్ల భక్తులు మేడారం అడవుల వైపు తరలి వస్తారు. భక్తుల సంఖ్యలో ఈ జాతర కుంభమేళాకు సమానంగా నిలుస్తుంది. అప్పుడు మొదలవుతుంది ఆ అద్భుతమైన క్షణం. మొదటి రోజున కన్నెబోయినపల్లి అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మను పసుపుతో అలంకరించి పకిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు మేడారం గద్దెలపై తీసుకువస్తారు. ఆ తరువాత కొండ శిఖరాలపై ఎవరికీ తెలియని రహస్య పూజలు, ఆచారాలను పూర్తి చేసి గిరిజన పూజారులు చిలకల గుట్ట నుంచి పవిత్ర కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను మోసుకుంటూ డప్పుల మోగింపుతో, నినాదాలతో గద్దెపై తీసుకువస్తారు. అది తల్లి కూతురు మళ్ళీ కలిసే క్షణం. ఆ పవిత్ర గద్దెలపై సమ్మక్క సారలమ్మ దేవతలు తమ భక్తుల మధ్యకు వస్తారు. ఇది కేవలం జాతర మాత్రమే కాదు,
ఇది తల్లి తిరిగి వచ్చిందన్న సంతోషం. భూమి దత్తరిల్లేలా డప్పుల మోతలు, కంచు మేళం, అడవిని సైతం నాట్యం చేయించే గిరిజన నృత్యాలు, పురాతన కోయ భాషలో భక్తి నినాదాలు, జై సమ్మక్క జై సారలమ్మ అని మేడారమంతా మారుమోగుతోంది. భక్తులు జంపన్న వాగు నీటిలో దిగి పవిత్ర స్నానం చేస్తారు. ఆ నీరు రోగాలను కడిగేస్తుందని, వీరకుమారుడు జంపన్న ధైర్యం తమలోకి వస్తుందని నమ్ముతారు. ఆ తరువాత లక్షలాది మంది భక్తులు బంగారం అంటే బెల్లం తీసుకువస్తారు. ఆ బంగారాన్ని అమ్మల గద్దెపై సమర్పించుకుంటారు. ఆరోగ్యం కోసం, బలం కోసం, సంపద కోసం, తమ జీవితాల్లోని కష్టాలను ఎదుర్కొనే శక్తి కోసం అమ్మలని వేడుకుంటారు. ఇది ఒక జాతర మాత్రమే కాదు, ప్రతి 2 సంవత్సరాలకి మనల్ని పిలిచే పిలుపు. ఒక 4 రోజుల పాటు దుమ్ము కమ్ముకున్న అడవి గ్రామమైన మేడారం మానవ సముద్రంగా మారిపోతుంది. దూరమైన కుటుంబాలెన్నో మళ్ళీ కలుస్తాయి. నక్షత్రాల కింద గుడారాలు, వనభోజనాలు, సమ్మక్క సారలమ్మను పూజిస్తూ వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కథలను తరువాతి తరానికి చెబుతూ ఆ 4 రోజులు కాలం ఆగిపోయినట్లే అనిపిస్తుంది. మాఘ పౌర్ణమి నెమ్మదిగా మసకబారగానే దేవతలు మళ్ళీ అడవుల వైపు వెళ్తారు. అదే తల్లుల వనప్రస్థానం. తరువాతి జాతర వచ్చే వరకు వారు అడవిలోనే ఉంటారు. కానీ ఆమె వెలిగించిన అగ్ని మాత్రం ప్రతి భక్తుడి గుండెల్లో మండుతూనే ఉంటుంది. మేడారం నుంచి ఎవరు ఖాళీ చేతులతో వెళ్లరు. అమ్మ ధైర్యాన్ని ఇచ్చి పంపుతుంది.